హై వ్యూవర్స్, వీడియోని ఎలా స్టార్ట్ చేయాలి అన్నప్పుడు ఎఫ్బీలో నా మిత్రుడు టీడీపీలో కొంచెం యాక్టివ్గా ఉండే పర్సన్ పెద్ద ఆయన మొన్న వైసీపీ ఫస్ట్ జాబితా వచ్చిన తర్వాత నాకు పోస్ట్ పెట్టాడు. దాని కింద నేను ఒక కామెంట్ పెట్టాను. దానికి చాలామంది రెస్పాండ్ అయ్యారు. సో దీంతో మొదలెడతాం. ఎందుకంటే ఈరోజు వైసీపీ వాళ్ళు మిస్ అయిన లాజిక్ ఏపీలో అత్యంత కీలకమైంది. అన్నింటికి సంబంధించి ఈరోజు వైసీపీ అల్లాడిపోతానికి, పవన్ పవర్ ఏంటో తెలియటానికి, చంద్రబాబు చక్రం తిప్పితే ఎలా ఉంటుందో నేను జస్ట్ లీడ్ ఇచ్చా. ఈరోజు మొత్తం డిస్కస్ చేద్దాం. ముందుగా వైసీపీ వాళ్ళు ఫస్ట్ జాబితా ప్రకటించారు. నియోజకవర్గ సంస్థ ఇన్ఛార్జీలని అటు ఇటు మార్పులు చేరు. అలా ఇచ్చిన తర్వాత అతను ఏమన్నాడంటే, ఈ లిస్టు చూస్తుంటే ఒక రామచంద్రాపురం తప్ప ఇక ఎక్కడ వైసీపీకి ఛాన్స్ లేదు అన్నాడు. దెన్ నేను పెట్టిన కామెంట్ ఏంటంటే, మీరు హార్డ్కోర్ టీడీపీ అభిమాని అయ్యి ఉండి రామచంద్రాపురం అప్పుడే మీరు గెలవరని ఎలా అనుకుంటున్నారు? రామచంద్రాపురం అంటే తూర్పుగోదావరి, అండ్ మోర్ ఓవర్ అక్కడ కాపు సామాజిక వర్గాలు ఎక్కువ ఉంటారు. అలాంటప్పుడు బీసీ ఎస్సీలు కూడా ఉంటారు. సో కాపు సామాజిక వర్గ నాయకులకు సంబంధించి చూసుకున్నప్పుడు ఒకవేళ జనసేన సైడ్ వాళ్ళు రారని మీరు అనుకుంటున్నారా? లేదా జనసేన దగ్గర కానీ లేదా టీడీపీ దగ్గర కానీ సరైన క్యాండిడేట్ లేరని మీరు అనుకుంటున్నారా? ఎలా ఓడిపోతారని మీరు ముందే డిసైడ్ అయ్యారు అన్నారు. చాలామంది దానికి రెస్పాండ్ అయ్యి ఒకటే చెప్పారు. అంటే జస్ట్ ఆ లిస్టు చూస్తున్నప్పుడు మిగతావి ఈజీగా పోతే ఇది ఏమైనా కొంచెం టఫ్ ఫైట్ ఇచ్చింది అన్నట్టుగా అతను ఇంటెన్షన్ అండి అన్నారు. ఓకే, గుడ్, యాక్సెప్టెడ్. ఇప్పుడు వైసీపీకి సంబంధించి మన సెకండ్ లిస్ట్ ఇచ్చారు, ఇప్పుడు థర్డ్ లిస్ట్ ఇచ్చారు. ఒకసారి లిస్టు చూస్తూ ఉంటే మీకు అసలు పేరు ఎక్కడన్నా మీకు విన్నట్టుందా? 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ తప్ప లోక్సభ నియోజకవర్గాలు. వీటిలో ఇప్పటివరకు ప్రకటించిన దానిలో మీకు హార్డ్లీ 175 + 25, ఓకేనా? దెన్ అంత 200 అంటే అసెంబ్లీ పార్లమెంట్ మొత్తం కలిపి ఈ 200 మంది అభ్యర్థులు ప్రకటించున్నారు కదా. ఆల్మోస్ట్ వీళ్ళకి టికెట్లు ఇస్తారు. మా ఒకవేళ లాస్ట్లో ఒకటి అటు ఇటు మార్పులు తప్ప. ఈ 200 మందిలో మీకు నోటెడ్ కానీ గుర్తున్న వాళ్ళు కానీ జస్ట్ వీళ్ళ అని కానీ ఒక 50 మంది రెగ్యులర్గా మన వీడియోలు చూసే వాళ్ళలో పొలిటికల్గా అవేర్నెస్ ఉన్నవాళ్ళు అండ్ రెగ్యులర్ జనరల్ నాలెడ్జ్ మీద అవేర్నెస్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఒక 50 మంది మీకు గట్టిగా వీళ్ళ అన్న ఫీలింగ్ వస్తుంది. మిగతా 150 మంది ఎవరు వీళ్ళు అన్న ఫీలింగ్, అవునా? మీకే ఇలా ఉంటే ఆ నియోజకవర్గాల్లో ఉన్న ఓటర్ల పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డిని చూసి ఈరోజు ఓటేసేటట్టు పరిస్థితి ఉందా? బాబోయ్ జగన్ అంటా ఉన్నారు, వద్దు బాబు జగన్ అంటా ఉన్నారు. అప్పుడు నించున్న క్యాండిడేట్ గెట్టోడైతే అప్పుడు దాని ప్రకారం ఏదైనా ముందుకెళ్ళవచ్చు. ఎక్కడైతే బీసీ అభ్యర్థులు ఉన్నారో అక్కడ కూడా తీసుకొచ్చి రెడ్డి సామాజిక వర్గాలను పెట్టి, ఎస్సీలకి ఆ నియోజకవర్గంలో పట్టుందని అనుకుంటే అతను తీసుకొని వేరే చోట పెట్టి వేరే అతను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇలా గందరగోళంగా చేసి పడేసుకున్నాడు మన జగన్మోహన్ రెడ్డి. ఇక అత్యంత కీలకమైంది, కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వారిని ఈయన వైపు తిప్పుకునే విషయంలో ఫెయిల్ అయిపోయారు. ఏపీలో అన్ని సామాజిక వర్గాల వాళ్ళు ఓట్లు వేస్తేనే ఎవరైనా గెలవాలి, కానీ కాపు సామాజిక వర్గం అంతా ఒక తాటి మీద ఉండి వాళ్ళు ఎవరికైతే ఓటేస్తారో వాళ్ళే సీఎం అవుతారు, నో డౌట్. దట్ మీన్స్ ఏ పార్టీ అయితే వాళ్ళే సీఎం అవుతారు. ఇప్పుడు టీడీపీ జనసేన ఏకమయ్యారు, బీజేపీ కలవకపోవచ్చు, కన్ఫ్యూజన్లో వాళ్ళు ఉన్నారు. మ్యాక్సిమం కలిసే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే బీజేపీలో ఆశావాహులు అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గెలవాలి అంటే టీడీపీ జనసేనతో కలిస్తేనే వాళ్ళు గెలిచారు. మొన్న అనకూడదు కానీ షర్మిల కానీ మా పార్టీ పోటీ చేయకపోవడం వల్లే కాంగ్రెస్ గెలిచింది, కాంగ్రెస్ గెలుపు కారణం మేమని ఆమె క్లెయిమ్ చేసుకున్నట్టు ఏపీలో ఉన్న బీజేపీ వాళ్ళు మొన్న పేరు గుర్తు రావట్లేదు కానీ బీజేపీతో ఎవరు పొత్తు పెట్టుకుంటే వాళ్ళే గెలుస్తారట. అంటే బీజేపీ ఉంటేనే గెలుపు సాధ్యమైనట్టు చెప్పొచ్చారు వాళ్ళు. చూడండి, అసలు వీళ్ళు గెలవాలంటే అవతల పార్టీలతో పొత్తు పెట్టుకుంటేనే కానీ గెలవలేరు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే టీడీపీ జనసేనకు సంబంధించి when కంపేర్ టు టీడీపీ జనసేన కమ్యూనిస్టులు కలిస్తే ఆ ఓట్లు పడేవి ఏవైతే ఉన్నాయో కొంచెం తక్కువే పడతాయి. ఒకవేళ బీజేపీ కలిస్తే మేబీ లాస్ట్ మినిట్లో చేంజెస్ ఉండొచ్చు, బట్ గెలుపు అయితే టీడీపీ జనసేన పక్కా ఖాయం అయిపోయింది. ఇక ఇటువంటి మూమెంట్లో ముద్రగడ పద్మనాభం వైసీపీకి సంబంధించి తోట త్రిమూర్తులు, అఫ్కోర్స్ అని గతంలో టీడీపీ అనుకోండి. సో ఇన్ని తోట త్రిమూర్తులు వచ్చేసి కలుద్దామని వచ్చినాడు వైసీపీ సైడ్ నుంచి అఫీషియల్ అన్నట్టు. కనీసం ముద్రగడ పద్మనాభం కలవలేదట. ముద్రగడ పద్మనాభం అంటేనే అతిథి దేవో భవ అన్నట్టుగా అందరిని గౌరవిస్తాడు, ఆయన సొంత డబ్బులతోనే మర్యాదలు చేస్తాడని చెప్పేసి అంటారు. అటువంటి ముద్రగడ పద్మనాభం కనీసం తోట త్రిమూర్తులను కలవకుండా మీకు మాకు పడదయ్యా. దట్ మీన్స్ మనం కాపేరు అబ్బాయి, కానీ నువ్వు వైసీపీలో ఉన్నావు, ఆ వైసీపీ అధినేత జగన్కి మనకి పసగదు.
ఆయన విధానాలు ఆయనవి, మన విధానాలు మనవి. ఆయన దగ్గర మనం ఉండలేం. సో ఆయన గురించి మాకు తెలిసిపోయింది, వద్దు మాకు వద్దు ఇంకా ఆయన అన్నాడు. మొన్న అంబటి రాయుడు ఏదైతే చెప్పి బయటకు వచ్చాడు, అఫ్ కోర్స్ బయటకు వచ్చాక చెప్పాడు ఏమని, నా ఆలోచనలు నేను అనుకున్నవి, జగన్ ఆలోచనలు ఆ పార్టీకి సంబంధించి అసలు ఎక్కడ పొంతను కుదరటం లేదు. మరి ఎలా వెళ్ళాడు ఏంటో పాపం మొత్తం బయటపడ్డాడులే. ఈ మొత్తానికి జనసేన స్టాండ్ తీసుకున్నాడు, పవన్ కళ్యాణ్ ఆలోచన నాకు నచ్చా అన్నాడు. అంబటి రాయుడు కాపు సామాజిక వర్గం. సో ఇలా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గ నేతలంతా కూడా ఇప్పుడు ఒక తాటి మీదకి వస్తూ ఉన్నారు. ఏమనుకున్నారు, నేను జ్యోతుల నెహ్రూని కలిసిన, తాడేపల్లిగూడెం జనసేన ఇన్ఛార్జ్ బోడేపల్లి శ్రీనివాసులు కలిసిన, ముద్రగడ పద్మనాభంతో మాట్లాడుతున్నప్పుడు ముద్రగడ పద్మనాభం వాళ్ళ అబ్బాయి ముద్రగడ గిరిబాబు వాళ్ళంతా కూడా మాట్లాడుతున్నది ఏంటి, ఈసారి ఒక తాటి మీద ఉందాం, కాపు సామాజిక వర్గం అంతా కూడా అధికారంలో భాగమైపోదాం. ఇక ఆ తర్వాత జనసేన నుంచి మంత్రులు ఎవరు, టీడీపీ నుంచి ఎవరు ఏంటి, సరే చంద్రబాబు నాయుడు గారు సీఎం మంత్రులు నో డౌట్. బట్ ఆ తర్వాత ఎలా అన్నప్పుడు జనసేన ఫస్ట్ స్ట్రాంగ్ అవుతుంది. అండ్ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు ఏవైతున్నాయో, చంద్రబాబు గారి యొక్క విజన్ ఏదైతే ఉంటుందో ఆ రెండు కలగలిపి అద్భుతంగా అన్నది మన ఆంధ్రప్రదేశ్లో చేసొచ్చు పరిపాలన విషయం. సో అది కావాలి ఇప్పుడు అందరికీ. సో ఇప్పుడు ఏమంటున్నారు, మేము పవన్ వైపే, జగన్ మాకొద్దు, జగన్ ఏంటో మాకు తెలుసు, ఆయన ఆలోచనలు కావచ్చు, ఆ పార్టీ కావచ్చు, మా వాళ్ళ కాదు పొసకదని చెప్పేసి అనేసారు. ఎవరు, కాపు సామాజిక వర్గంలో కీలకమైనటువంటి ముద్రగడ పద్మనాభం. అండ్ మొన్నటి వరకు హరిరామజోగి ఆ లేక ఈ లేక ఇస్తా ఉన్నాడని అన్నారు కదా, మధ్య ఒకసారి చెప్పాడు, అరే ఆయన నా పేరుతో ఎవడో ఇస్తున్నాడు రా బాబు, కేసు పెడితే ఇస్తారన్నాడు. ఈలోపు ఏమైంది, ఆయన హరిరామజోగి అయితే వెళ్ళి కలిసి ఉన్నారు. హరిరామజోగి వాళ్ళు గతంలో హోంమంత్రిగా చేస్తున్నారు. అండ్ కాపు సంక్షేమ సంఘానికి సంబంధించి కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అంటే ముద్రగడ పద్మనాభం, ఇటు హరిరామజోగయ్య అండ్ కాపు సమాచారం మిగతా నాయకులు అంతా ఇప్పుడు ఒక తాటి మీదకి వచ్చేసి ఆల్రెడీ టీడీపీలో ఉన్నోళ్ళు, జనసేనలో ఉన్నోళ్ళు మీటింగ్లు పెట్టుకుని ఒకటే, ఇంకా ఎట్టి పరిస్థితుల్లో ఈసారిగా వైసీపీ రాకూడదు. జగన్మోహన్ రెడ్డి మరల అధికారంలోకి వస్తే కులాల వారి సంగతి పక్కన పెడితే ఇక వాళ్ళ ఆధిపత్యం తట్టుకోలేము. అది ఎవరో ఏంటో మీరు ఆలోచించుకోండి, ఎవరు ఆధిపత్యం అన్నది. అండ్ జగన్మోహన్ రెడ్డి విధి విధానాల వల్ల ఇప్పటికే ఏపీ చాలా నష్టపోయింది, ఇంకా మునుములు తట్టుకోలేము మనం. సో వద్దంటే వద్దని వాళ్ళు డిసైడ్ అవ్వటం, ఆల్రెడీ జనాలు దాని చక్కగా డిసైడ్ అవ్వటం. ఇప్పుడు కొత్తగా వైసీపీ నుంచి ప్రకటించిన అభ్యర్థుల లిస్టు కనుక చూస్తూ ఉన్నట్టయితే ఎవరు వీళ్ళు అని చెప్పి జనాలు ఆలోచించుకోవటం. ఫ్యాన్ గుర్తు చూసి ఓటేస్తారంటే కుర్చీ మడత పెట్టి అన్నట్టుగా అయిపోయింది ఫ్యాన్ సింబల్ అయితే. ఎందుకంటే ఏ ఫ్యాన్ సింబల్ చూసి అయితే ఓట్లు వేసారో ఆ ఫ్యాన్ తెరక ఒక్కబోసిన రోజులు ఉన్నాయి. అండ్ ఆ ఫ్యాన్ తిరిగే తిరుగుడికి ఇక్కడ వీళ్ళు అల్లలాడిపోయిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పటికీ ఊహించినటువంటి పన్నులు కడుతూ ఉన్నారు. అడ్డదిడ్డంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు. మెగా డిఎస్సీ లేదు, జాబ్ క్యాలెండర్ లేదు, డిఎస్సీ అని చెప్పి అడుగుతుంటే విద్యను కొడతా ఉన్నారు. అంగన్వాడీలు సమ్మె, మున్సిపల్ కార్మికులు సమ్మె, అదే చర్చలు సఫలమంటూ ఉన్నారు తప్ప అక్కడ వచ్చేసి వాళ్ళకి ద బెస్ట్ అనేది లేదు. గతంలో వచ్చేసి టీచర్ ఉద్యోగాలకు సంబంధించేసి కావచ్చు, లేదంటే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కావచ్చు, ఆ పిఆర్సీఓ లేదంటే వేతన సవరణలో ఇక్కడ కూడా వాళ్ళు చుక్కలు కనపడ్డాయి. ఇన్ టైంలో అసలు జీతాలు రావట్లేదు. ఇన్ని ఉన్నటువంటి మూమెంట్లో ఇక మరలా జగన్ సైడ్ వెళ్ళటం అంటే ఏరుకోరి మరి ఓటమి దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టుకోవడమే, కౌలించుకోవడం అన్నట్టుగా క్లియర్గా అందరికీ అర్థమవుతుంది. దాంతోనే జగన్కి రామ్ రామ్ అంటున్నారు, టీడీపీ జనసేనకి సై అంటున్నారు, జై అంటూ ఉన్నారు. అవునా కాదా మీరే చెప్పండి.